ఏ దినాహారము ఆ దినం ఏలియాకి దేవుడు కాకులతో పంపించినట్టు మందిర నిర్మాణానికి కాకులు ఆహారం పట్టుకొస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. ఆ కాకి రావాలి, అలా ఈ పని ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రార్థన చేయండి. మందిర నిర్మాణానికి సహకారం అందించని పిల్లలు ఎవరున్నా జరుగుతున్న పనిని మీరు చూస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇది ఎంత విశాలంగా ఉందో. రేపొద్దున మీ అబ్బాయి ఫంక్షన్ ఇందులోనే చేసుకుంటారు, మీ అమ్మాయి ఫంక్షన్ ఇందులోనే చేసుకుంటారు. రాబోయే రోజుల్లో మన ఇంటి దగ్గర ఫంక్షన్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఇప్పటికే లేదనుకోండి, రాబోయే కాలం కూడా ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అందరి ప్రయోజనం కోసం ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. కాబట్టి ఈ పని మీది, మీ కొరకైనది. మీరు పూనుకోవాలి, నడుం కట్టుకోవాలి. ఇప్పటిదాకా మనం ఖర్చు పెట్టినటువంటి సొమ్ము ఊహలకు అందనటువంటి సొమ్ము ఖర్చు పెట్టాం. ఎవరైనా ఈ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది ఎస్టిమేషన్ వేసేటటువంటి ఇంజనీర్ని అడిగినా చెప్తాడు. ఇదంతా పూర్తయ్యేసరికి 8 కాదు, 1 వేసుకోవాలి. అర్థమైన వారికి బట్టి దేవునికి స్తోత్రం, అర్థం కాని వారిని బట్టి ప్రభువుకు స్తోత్రం. 2 ఫ్లోర్స్కి సంబంధించినటువంటి డిజైన్ కాబట్టి చాలా పెద్ద ఎత్తునే మనీ అనేటటువంటిది ఖర్చు అవుతుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, లేనప్పుడు ఎవడు చేయమన్నాడు, ఇదే బుద్ధి, ఇది తేలిక బుద్ధి అన్నమాట. హిజ్కియా ఒక ప్రార్థన చేశాడు. సన్హెరీబు హిజ్కియా మీదకి యుద్ధానికి వస్తానని చెప్పి ఉత్తరం రాసి పంపించినప్పుడు దేవుడికి ఒక ప్రార్థన చేశాడు. పిల్లలు వచ్చారు, కనడానికి శక్తి లేదు, మేము నిన్ను అడుగుతున్నాం ప్రభువా, యుద్ధం చేసేటటువంటి శక్తి మా దగ్గర లేదు, కానీ నువ్వు మాకు సహాయం చేయి, మేము యుద్ధం చేస్తాం. అట్లాగే ఉద్దేశాలు ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. దేవుని పిల్లల దగ్గర అన్నీ సమృద్ధిగా ఉండవు, కానీ ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటాయి. ఉన్నతమైన ఉద్దేశాల్ని దేవుడి ఉన్నతమైన సహాయంతో ఫుల్ఫిల్ చేస్తాడు. ఇశ్రాయేలీయులకి ఎర్ర సముద్రం దాటే శక్తి లేదు, కానీ ప్రయాణమే వెళ్ళిపోయారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రం దాటాలి, వాళ్ళు దాటగలరా అంటే దాటలేరు. మరి దాటలేనప్పుడు ఎందుకు వచ్చేవరా అనొచ్చు, కానీ దాటించేవాడు దేవుడు. సముద్రాన్ని కాదు, దావీదేమన్నాడు తెలుసా, నేను ఎక్కలినంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించేవాడు దేవుడు. విశ్వాస యోధుడు, అతని ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉంటాయి. అతని దగ్గర ఏమీ ఉండదు, ఆలోచన ఉన్నతంగా ఉంటుంది, కానీ అక్కడికి తీసుకెళ్ళేవాడు మాత్రం దేవుడే. తీసుకెళ్ళిపోతాడు ఆయన, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. విశ్వాసానికి ఉన్న గొప్పతనం అదే. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఆ శిఖరానికి స్థాయికి మిమ్మల్ని, మన పరిచర్యని దేవుడు తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.